హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 16th డిసెంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. ఫస్ట్ నేనైతే నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశాను అండ్ నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ వచ్చేసి 24,741 నుండి 24,710. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 24,653 నుండి 24,607 రేంజ్లో ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 24,560 నుండి 24,519 రేంజ్లో ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ నిఫ్టీ మళ్ళీ 24,234 నుండి 24,201 మళ్ళీ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 24,813 నుండి 24,881. ఇది చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అండి. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,911 నుండి 24,933. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ నిఫ్టీ 25,048 నుండి 25,060 మళ్ళీ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 53,394 నుండి 53,328. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 53,241 నుండి 53,161. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 53,048 నుండి 52,945. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 52,098 నుండి 52,052 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 53,582 నుండి 53,649. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 53,766 నుండి 53,940 రేంజ్లో ఉంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కూడా. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ 54,293 నుండి 54,324 మళ్ళీ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.